హలో ఆల్, ఇవాళ రెసిపీ వచ్చేసి కడీ పకోడా. ఈ కడీ పకోడాలో 3 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్లో మనం కడీ ప్రిపేర్ చేసుకుంటాం. సెకండ్ స్టేజ్లో వచ్చి పకోడా. సో ముందుగా కడీ కోసం అనేసి కొద్దిగా పెరుగు బాగా చిలికిన తర్వాత అందులో 1 కప్పు శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు, కారము, జీరా పొడి, 3 కప్పుల నీళ్లు వేసి మరగనివ్వాలి. అది అలా మరుగుతున్న టైంలో మనకు పకోడా చేసుకోవాలండి. పకోడాకి శనగపిండిలో ఉప్పు, కారం, ఆనియన్ మీకు నచ్చిన వెజ్జీస్ వేసుకొని కాగుతున్న నూనెలో వేసి బాగా 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఇది ఇలా మరుగుతున్నప్పుడే మధ్యలో మనం పెట్టిన కడీని కలుపుతూ ఉండాలండి. అది ఉండలు కట్టకుండా మరగనివ్వాలి. ఇలా పకోడీ కూడా బాగా తయారయ్యాక మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ 2 స్టేజ్లు అయ్యాక థర్డ్ స్టేజ్లో ఇవన్నీ మనం ఒక కర్రీ లాగా వండుకుంటాం. దీనికోసం ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కడీ మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలపాలి. ఇదిలా బాగా కలుస్తుండగానే ఎక్కువ మరగాల్సిన పని లేదు, ఆల్రెడీ మరిగింది కాబట్టి ఇది కాస్త అలా మరిగాక మనం చేసి పెట్టుకున్న పకోడీని ఇందులో వేసుకోవాలి. అలాగే కసూరి మేతి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ దగ్గరగా మరిగాక తీసి సర్వ్ చేసుకోవడమే. ఇది రైస్, చపాతీ దేనిలోకైనా బాగుంటుంది. హోప్ యూ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ.